సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే బలమైన బౌలింగ్ గుర్తొస్తుంది. గత సీజన్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్ వంటి వారితో అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే కొందరు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. క్లాసెన్‌ను 23 కోట్లకు, కమిన్స్‌ను 18 కోట్లకు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌ను 14 కోట్ల చొప్పున దక్కించుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో బౌలింగ్ విభాగంలో గట్టిగానే గురిపెట్టింది. ఆక్షన్‌లో మహమ్మద్ షమీతో వేటను ఆరంభించింది. 10 కోట్లకు సీనియర్ బౌలర్‌ను సొంతం చేసుకుంది. 2 కోట్ల కనీస ధరతో షమి వేలంలోకొచ్చాడు. అయితే ఈ స్టార్ బౌలర్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ కూడా గట్టిగా పోరాడింది. దీంతో షమి రేటు రయ్ రయ్యమంటూ పెరిగిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ 9,75 లక్షలకు బిడ్ వేసింది. అయితే కావ్య మారన్ మరోసారి బిడ్ వేసింది. 10 కోట్లకు షమీని తీసుకుంది. గత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఆర్టీఎం ద్వారా సీనియర్ బౌలర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో గాయాల కారణంగా షమి బరిలోకి దిగలేదు. 2023, 2022లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టాడు. పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను పరేషాన్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. షమిని హైదరాబాద్ తీసుకోవడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కమిన్స్, షమి కాంబినేషన్ అదిరిపోతుందంటున్నారు. ఐపీఎల్‌లో హర్షిల్ పటేల్‌కు కూడా మంచి రికార్డుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రత్యర్థులను వణికించేస్తాడనే పేరుంది. గత సీజన్లలో మెరుగైన ప్రదర్శనే చేశాడు. డెత్ ఓవర్‌లో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఐపీఎల్ వేలంలో హర్షిల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడింది. 8 కోట్లకు సొంతం చేసుకుంది. ముందుగా ఎస్ఆర్‌హెచ్ 6,75 లక్షలకే తీసుకుంది. ఈ దశలో పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం కార్డును ప్రయోగించింది. అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ వెనక్కి తగ్గలేదు. మరోసారి బిడ్ వేసింది. 8 కోట్లకు ధరను పెంచింది. అయితే మరోసారి ఆర్టీఎం ద్వారా తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపించలేదు. దీంతో హర్షల్ పటేల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం అయ్యాడు. ఐపీఎల్‌లో ఈ యంగ్ పేసర్ రెండుసార్లు పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. గత సీజన్‌లో 24 వికెట్లు తీశాడు.